హాయ్ హలో వెల్కమ్ విత్ వన్ మోర్ వీడియో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. మనం ఇక్కడ ఒక పొటాటోని ఫ్రెంచ్ ఫ్రై షేప్లో కట్ చేసి 3 pinches ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయాలన్నమాట. కొంచెం కొంచెం పించెస్ అంటే కంప్లీట్ కాదు. అండ్ దీన్ని అప్ అండ్ డౌన్ అలా చేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రై చూపిస్తాను చూడండి. ఇది ఫిలిప్స్ కంపెనీ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఫీచర్స్ ఏంటో చెప్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మినిట్ నాబ్ అనమాట. ఇది 0 to 60 వరకు ఉంటుంది. ఇది ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అని చూపిస్తున్నాను చూడండి. 0 to 60 వరకు ఉంటుంది ఈ నాబ్. అండ్ మనకి దీంతో రెసిపీస్ ఏ రకంగా చేసుకోవచ్చు, ఎంత పెట్టుకోవాలన్నది రెసిపీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలి, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి అనేదని దీనిపై చక్కగా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి టెంపరేచర్, ఇది కూడా 60 నుంచి 200 డిగ్రీ వరకు ఉంది. అండ్ ఇక్కడ పైన ఫీచర్స్ ఉన్నాయి చూడండి. అంటే ఏ రెసిపీని ఎంత టైం అండ్ ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలో చూపిస్తున్నట్టున్నారు. ఇందులో మొత్తంగా చూపించినట్టు కాకుండా మనకు రెసిపీస్ మెన్యూ గైడ్లో మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఎంత పెట్టాలి ఏంటి అనేది. ఇక్కడ చికెన్, ఫిష్, కప్ కేక్స్, మామూలుగా మనం ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసుకుంటే ఎంత పెట్టాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తం ఇక్కడ ఉన్నవి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇది గ్రిల్ అండి. గ్రిల్ ఉంటుంది. ఈ గ్రిల్ పైన మనము అన్నీ ఫ్రై చేసుకునేటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇది తీస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మనము పెట్టి కుక్ చేసుకోవచ్చు. అంటే కప్ కేక్స్ అలా అనమాట, ఫిష్ అలా. ఇప్పుడు నేను 1 teaspoon సన్ఫ్లవర్ ఆయిల్ వేసి దానిపైన అప్లై చేశాను. కొంచెం మిగతాది ఇక్కడ వేసాను. మనకు జనరల్గా ఆయిల్తో తినడం అలవాటు కదా, దాన్ని కొంచెం అలా తగిలిస్తే మనకు హ్యాపీ. పూర్తిగా ఆయిల్ కంట్రోల్ లేకుండా కొంచెం అట్లాగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ బాక్స్లో ఇలా ఈవెన్గా ఆ గ్రిల్ పైన పెట్టేస్తున్నాను నేను. చాలా బాగా కుక్ అయింది. ఇదివరకే నేను ట్రై చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ నేను వీడియో కోసం చేస్తున్నాను. దీనిపైన నేను ఇవే కాదు, ఇదివరకు నేను బెండకాయ ఫ్రై, బీరకాయ, ఇది కార్న్ చాలా చేశానండి. మోమోస్ కూడా చేశాను, కప్ కేక్స్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. లెస్ ఆయిల్ అనమాట. హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీడే ఎంజాయ్ చేస్తున్నాను నేను దీనిపైన. ఇప్పుడు నేను టెంపరేచర్ 180 డిగ్రీ పెట్టేసుకొని టైం వచ్చేసి 10 minutes పెట్టేసుకొని ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను చూడండి. ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూద్దాం 10 minutes తర్వాత ఎలా ఉంటుందో. ఇందులో టంగ్ మన సౌండ్ వస్తుంది, భలే వినసొబ్బుగా ఉంటుంది అది. బ్రౌనిష్, చాలా బాగా అయినాయి. జనరల్గా అయితే ఇవి బ్రౌన్లో అవ్వవు, కానీ ఎయిర్ ఫ్రైడ్ కదా కొంచెం బ్రౌనిష్గా ఉన్నాయి. లోపల కొంచెం మెత్తగా చాలా బాగా అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు వీటిని తిని ఎలా ఉందో ఏంటో ఎంజాయ్ చేయాలి. అండ్ మీరు కూడా ఇది చూసి చేసుకుంటారని చూస్తున్నాను. ఇక్కడ మనం హెల్త్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాయ్.